రైట్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంతకుముందు రాసినాం మనం. x plus y power n is equal to what? nc0 x power n, nc1 into x power n minus 1 y, nc2 x power n minus 2 y square etc. సో ఇది రాసినాం. సో ఇందులో అబ్జర్వేషన్ ఏంటంటే ఒకటి, ఈ ఫర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ n ఈ ఎక్స్పాన్షన్లో n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి, పవర్ ఆఫ్ x డిక్రీజెస్, పవర్ ఆఫ్ y ఇంక్రీజెస్. ఇది ఆల్రెడీ చూసినాం. x పవర్ ఇంక్రీజ్ అవుతుంది, x పవర్ డిక్రీజ్ అవుతుంది, y పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ చూసినాం. ఇక్కడ n ప్లస్ 1 టర్మ్స్, ఇక్కడ పవర్ n ఉంటే బైనామియల్లో, ఇక్కడ ఆ ఎక్స్పాన్షన్లో ఎన్ని ఉంటాయి? n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ బైనామియల్లో మాత్రమే, ట్రైనామియల్లో మల్టీనామియల్లో కాదు. ఓన్లీ చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ x ప్లస్ వై పవర్ n ఎక్స్పాన్షన్లో n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి కాబట్టి x ప్లస్ వై ప్లస్ జెడ్ పవర్ ఎన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అని అడిగితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే n ప్లస్ 1 అని చెప్తారు. ఇది రాంగ్. ఇది ఓన్లీ x ప్లస్ వై పవర్ ఎన్లో మాత్రమే n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి, బైనామియల్కి మాత్రమే. అది మనము ఆల్రెడీ చూద్దాము. ఇంతకుముందు చేసిన ఎక్స్పాన్షన్స్ చూస్తే మనకు చూడండి, ఇందులో పవర్ ఎంత ఉంది? ఇందులో పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇందులో పవర్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. 2 ప్లస్ 1. సో ఇందులో పవర్ 3 ఉంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. 3 ప్లస్ 1. సో ఇక్కడ కూడా ఇక్కడ పవర్ 5 ఉంది. 5 ఉంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? ఈ ఎక్స్పాన్షన్ చూస్తే 5 టర్మ్స్ 6 టర్మ్స్ ఉన్నాయి. 5 ప్లస్ 1. కాబట్టి ఇన్ జనరల్ ఈ బైనామియల్ x ప్లస్ వై పవర్ ఎన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. x అనేది డిక్రీజ్ అవుతుంది, y అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మనం చూసినాం. సో ఇక్కడ మనం x ప్లస్ వై పవర్ n ఎక్స్పాన్షన్ చూసినాం. కానీ ప్లస్ ప్లేస్లో మైనస్ ఉంటేలా, అంటే ప్లస్ ప్లేస్లో మైనస్ ఉంటే ఏమొస్తుంది? సేమ్ అలానే ఎక్స్పాండ్ చేద్దాము. ఏమవుతుంది? ఇది చూద్దాం. x మైనస్ వై పవర్ n. సో x మైనస్ y పవర్ n ఎక్స్పాన్షన్ రాస్తే సేమ్ nc0. ఇక్కడ ఏమవుతుంది? దీన్ని ఒక పని చేద్దాం, లేకపోతే దీన్ని ఇలా రాయొచ్చు. x ప్లస్ వై పవర్ ఎన్ని ఇలా రాయొచ్చు, x ప్లస్ ఆఫ్ మైనస్ వై పవర్ n. ఇప్పుడు ఇదే ఎక్స్పాన్షన్ మనము వాడదాం. అప్పుడు ఏమవుతుంది? nc0 x పవర్ n ఇంటూ మైనస్ వై పవర్ 0 ప్లస్ nc1 ఇంటూ x పవర్ n మైనస్ 1 మైనస్ వై పవర్ 1 అవుతుంది. ప్లస్ nc2 ఇంటూ x పవర్ n మైనస్ 2 మైనస్ వై పవర్ 2 అవుతుంది. ప్లస్ nc3 ఇంటూ x పవర్ n మైనస్ 3 ఇంటూ మైనస్ వై పవర్ 3 ప్లస్ ఎట్సెట్రా వస్తుంది. సో దీన్ని nc మైనస్ వై పవర్ 0 ఎనీవే 1 అవుతుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? nc0 x పవర్ n అవుతుంది. సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ వై పవర్ 1 ఉంది కాబట్టి మైనస్ nc1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ y అవుతుంది. థర్డ్లో మైనస్ వై స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది. nc2 x పవర్ n మైనస్ 2 y స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. సేమ్ ఇదే బైనామియల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, కానీ ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. సో ఇది x మైనస్ వై పవర్ n ఎక్స్పాన్షన్. x మైనస్ వై పవర్ n ఎక్స్పాన్షన్. x మైనస్ వై పవర్ nలో ఏమవుతాయి? ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ప్లస్ ఎట్సెట్రా. సో ఇప్పుడు x మైనస్ వై పవర్ n ఎక్స్పాన్షన్ని కూడా మనం కాంపాక్ట్ ఫామ్లో రాయొచ్చు. ఎలా? r ఇజ్ ఈక్వల్ టు 0 టు n. ఇక్కడ ఏమవుతుంది? ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి కాబట్టి మైనస్ 1 పవర్ r ఇంటూ ncr ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ y పవర్ r. సో ఇలా రాయొచ్చు. x మైనస్ వై పవర్ n. దీన్ని కాంపాక్ట్ ఫామ్లో మనం ఇలా రాయొచ్చు. సో ఇప్పుడు మనము ఈ x మైనస్ 2y హోల్ పవర్ 4 దీని ఎక్స్పాన్షన్ని చూద్దాం. సో దీని x మైనస్ 2y పవర్ 4. సో దీన్ని ఎక్స్పాన్షన్ x మైనస్ 2y పవర్ 4. దీని ఎక్స్పాన్షన్ చూస్తే ఎలా ఉంటుంది? 4c0 x పవర్ 4
minus 2y power 0. So plus 4c1 x power 3 minus 2y power 1 plus 4c2 x power 2 minus 2y square plus 4c3 x power 1 minus 2y power 3. Last one 4c4 x power 0 minus 2y power 4. సో దీన్ని ఇంకా డీటెయిల్గా రాస్తే ఏమొస్తుంది 4c0 x power 4 ఇది ఎలాగో 1 అవుతుంది 4c1 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ 2y పవర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 4c1 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ 2y ఇక్కడ ప్లస్ వస్తుంది ఇంతమంది చూసినాం ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయని 4c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4y స్క్వేర్ నెక్స్ట్ మైనస్ వస్తుంది మళ్ళీ 4c3 ఇంటూ ఎక్స్ ఇంటూ 8 ఇంటూ y పవర్ 3 మళ్ళీ ప్లస్ 4c4 ఇంటూ ఎక్స్ పవర్ 0 1 ఇదేమవుతుంది 2 పవర్ 4 ఇంటూ y పవర్ 4. సో ఇది ఎక్స్ మైనస్ 2y పవర్ 4. దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు మనం ఎన్సిఆర్ ఫార్ములా వాడి దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఇది ఎక్స్ మైనస్ 2y పవర్ 4 ఎక్స్పాన్షన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఆల్రెడీ చూసినాం నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇవి ఒక దగ్గర రాసుకొని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఏంది ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి n+1 ఉంటాయి ఇది ఆల్రెడీ చూసినాము. నెక్స్ట్ ఇన్ ఎవ్రీ టర్మ్ సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు n చూసినాం కదా ఇక్కడ n ఉంది ఇక్కడ n-1 ప్లస్ 1 n-r ప్లస్ r ఆర్ y పవర్ n ఈ సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ ఏమవుతుంది n అవుతుంది. కోఎఫిషియంట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఎండ్ ఆర్ ఈక్వల్ అంటే ఎన్సిఆర్ ఈక్వల్ టు NCn-r. సో దీన్ని బట్టి మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినాము కోఎఫిషియంట్ స్టార్టింగ్ నుండి ఫస్ట్ కోఎఫిషియంట్ NC0 లాస్ట్ కోఎఫిషియంట్ NCn ఈక్వల్ అవుతుంది. సెకండ్ NC1 లాస్ట్ బట్ 1 NCn-1 అలా కోఎఫిషియంట్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఎండ్ ఆర్ ఈక్వల్. ఈ నోట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు చూసాము ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ ఏంటి NC0 x పవర్ n NC1 అంటే x పవర్ n-1 ఎట్సెట్రా. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకవేళ యాడ్ చేసినాం అనుకోండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ NC1 నెక్స్ట్ NC3 NC5 క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి క్యాన్సిల్ అయ్యి ఏమవుతుంది ఇక్కడ NC0 ఇక్కడ NC0 2NC0 ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్ వై పవర్ ఎన్. సో ఇక్కడ NC0 2NC0 ఎక్స్ పవర్ ఎన్. నెక్స్ట్ ఏంది NC2 x పవర్ n మైనస్ 10 సార్లు అవుతుంది 2 టైమ్స్ NC2 x పవర్ n మైనస్ 2 టైమ్స్. కాబట్టి అన్నిట్లో నుంచి 2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఇక్కడ 2 టైమ్స్ ఈ సబ్స్క్రిప్ట్స్ లోయర్ సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా అవి ఏముంటాయి ఈవెన్ ఉంటాయి 0 2 4 ఎట్సెట్రా అవి వస్తాయి. ఇది యాడ్ చేస్తే ఇది ఒక రిజల్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే సపోజ్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఈ రిజల్ట్ వస్తుంది ఇది ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ మైనస్ ఎక్స్ మైనస్ వై పవర్ ఎన్. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏం చేస్తాం ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ NC0 ఈ NC2 ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ ఏం మిగులుతుంది ఈ ఆడ్ సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి మిగులుతుంది అంటే 2 టైమ్స్ ఆఫ్ NC1 x పవర్ n-1 y NC3 x పవర్ n-3 y క్యూబ్ ఇవి మిగులుతుంది. సో ఇవి రెండు రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్ వై పవర్ ఎన్ ఇది ఆల్వేస్ ఈవెన్ నెంబర్ ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ 2 ఇది ఇంటిజర్ అవుతుంది ఇది 2 టైమ్స్ కాబట్టి ఈవెన్ నెంబర్. అట్లనే ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ మైనస్ ఎక్స్ మైనస్ వై పవర్ ఎన్ కూడా ఈవెన్ ఇంటిజర్ అవుతుంది. ఇవి డివిజిబిలిటీ లాస్ట్కి మనం డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ చేస్తాం అక్కడ దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అడిగే
ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు రిజల్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ కేసెస్ ఫస్ట్ వన్ ఏమో 1 + x⁴n, సెకండ్ వన్ ఏమో 1 - x⁴n. ఇవి ఎక్కడి నుండి వస్తాయి అంటే ఇవి x + y⁴n ఆల్రెడీ చూసినాం మనం. ఈ x + y⁴nలో ఈ x ప్లేస్లో 1, y ప్లేస్లో x ప్లగ్ ఇన్ చేస్తే మీకు ఫస్ట్ వస్తుంది. సెకండ్ ఎట్లా వస్తుంది, x ప్లేస్లో 1, y ప్లేస్లో -x ప్లగ్ ఇన్ చేస్తే ఈ సెకండ్ వస్తుంది. సో దీని బైనామియల్ ఎక్స్పాన్షన్ మనము సింపుల్గా రాయొచ్చు. సో దీనిది ఎలా ఉంటుందంటే దీనిది NC0, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. NC0 ఎందుకంటే ఇవి ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. NC0 + NC1x + NC2x² + NC3x³ ఎట్సెట్రా అప్ టు NCnx⁴n. సో ఇది 1 + x⁴n యొక్క ఎక్స్పాన్షన్. సెకండ్ వన్ 1 - x⁴n. ఆల్రెడీ మనం చూసిన ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. కాబట్టి ఇది NC0 - NC1x + NC2x² - NC3x³ ప్లస్ ఎట్సెట్రా ప్లస్ ఇక్కడ ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి కాబట్టి -1 n ఇంటూ NCn ఇంటూ x⁴n. సో ఇలా రాయొచ్చు. దీన్ని కూడా మనం కాంపాక్ట్ ఫామ్లో రాయొచ్చు. ఫస్ట్ దాని కాంపాక్ట్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది, సిగ్మా r వేరీ ఫ్రమ్ 0 to n -1 ఇంటూ NCr ఇంటూ x⁴r. ఇక్కడ r = 0 పెడితే ఫస్ట్ వస్తుంది, r = 1 పెడితే మైనస్, ఇక్కడ r దీని కాదు సారీ దీనికి దీనికి -1 ఉండదు. సో దీనికి ఏమవుతుంది, జస్ట్ NCr ఇంటూ x⁴r ఉంటుంది అంతే. సో ఇక్కడ r = 0 పెడితే ఫస్ట్ వన్ వస్తుంది, r = 1 పెడితే NC1 ఇంటూ x వస్తుంది, r = 2 పెడితే NC2x² ఎట్సెట్రా వస్తుంది. సో దీన్ని కాంపాక్ట్ ఫామ్లో ఎట్లా రాస్తారు, సిగ్మా r = 0 to n -1 ఇంటూ NCr ఇంటూ x⁴r. ఎందుకు -1 ఆల్టర్నేట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఎక్స్పాన్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాస్కల్స్ ట్రయాంగిల్. సో పాస్కల్స్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 1 ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 1 ఉంటుంది. నెక్స్ట్ నుండి ఇటు సైడ్ మొత్తం ఈ 2 ఎక్స్ట్రీమ్స్ అంటే ఇటు సైడ్ మొత్తం 1 ఉంటుంది, ఇటు సైడ్ కూడా 1 ఉంటుంది, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్. కానీ ఇక్కడ ఇలా 1 నెక్స్ట్ ఈ 2 ఎట్లా వస్తుంది అంటే ఈ 1 + 1 2 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 1 రాయాలి, ఎక్స్ట్రీమ్స్ 1 రాయాలి, మళ్ళీ ఇక్కడ 1 రాయండి. ఈ 3 ఏంటి, 1 + 2 3, ఈ 2 + 1 3. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 రాయండి. నెక్స్ట్ 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. మళ్ళీ ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ 1. నెక్స్ట్ 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, మళ్ళీ 4 + 1 5. నెక్స్ట్ ఇక్కడ 1 ఎక్స్ట్రీమ్స్లో రాయండి. నెక్స్ట్ 1 + 5 6, 5 + 10 15, 10 + 10 20, 10 + 5 15, 5 + 1 6. సో దీన్ని పాస్కల్స్ ట్రయాంగిల్ అని అంటారు. సో ఈ మరి పాస్కల్స్ ట్రయాంగిల్కి మరి బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఉన్న కోఎఫిషియెంట్స్కి సంబంధం ఉంటుంది. సో ఏంటి మరి సంబంధం అంటే ద రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ బైనామియల్ అండ్ ద పాస్కల్స్ ట్రయాంగిల్. సో ఈ 1 ఉంది కదా, సపోజ్ ఈ బైనామియల్ x + y⁴0 అనే బైనామియల్ = దేనికి సమానం అవుతుంది, 1 అవుతుంది. ఇది 1. నెక్స్ట్ ఇది ఒకటే ఉంటుంది కోఎఫిషియంట్ ఈ ఎక్స్పాన్షన్ x + y⁴0. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇదేమవుతుందంటే x + y⁴1 అంటే ఏంటి, x + y. కాబట్టి x కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ కూడా 1 అవుతుంది. నెక్స్ట్ x + y² ఆల్రెడీ చూసిన మనము x² + 2xy + y². సో ఇక్కడ చూడండి, ఇక్కడ x కోఎఫిషియంట్ 1, xy కోఎఫిషియంట్ 2 1 1 2 1. నెక్స్ట్ x + y⁴3 ఇదేమవుతుంది a³ + 3a²b
సో 3ab స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ 1 3 3 1 1 3 3 1. సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే మనం ఎంత పవర్ అని ఉండనియండి, ఈ ఎక్స్ ప్లస్ వై పవర్ 1 0 1 2 3 4 100 ఏదైనా ఉన్నప్పటికీ మనము ఈ కోఎఫిషియంట్స్ రాసి డైరెక్ట్ మన ఎక్స్పాన్షన్ రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై పవర్ 4 ఎక్స్పాన్షన్ మీరు రాసి చూడండి, దాని కోఎఫిషియంట్స్ ఏవి వస్తాయి, 1 4 6 4 1 వస్తుంది. ఎక్స్ ప్లస్ వై పవర్ 5కి ఏమొస్తాయి, 1 5 10 10 5 1 వస్తుంది. ఇది మీరు చెక్ చేసుకోండి. ఇది పాస్కల్ ట్రయాంగిల్ అండ్ పాస్కల్ ట్రయాంగిల్కి ఉన్న బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఉన్న కోఎఫిషియంట్స్కి రిలేషన్ అనమాట. సో నెక్స్ట్ రైట్, ఇప్పుడు రైట్ ఇదే పాస్కల్ ట్రయాంగిల్ రో 1 1 ఉంటుంది, రో 2 1 1 ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇది కూడా చూసాం మనం, ఎక్స్పాన్షన్ యూజింగ్ రో 5. ఈ రో 5లో కోఎఫిషియంట్స్ ఏమవుతాయి, నంబర్స్ ఏమైతే 1 5 10 10 5 1 ఉన్నాయి. ఈ దేనిలో కోఎఫిషియంట్స్ అయితే ఎక్స్ ప్లస్ వై పవర్ 5 ఎక్స్పాన్షన్. ఈ ఎక్స్ ప్లస్ వై పవర్ 5 ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇది 1 5 10 10 5 1 ఇవి కోఎఫిషియంట్స్ వచ్చినాయి. సో ఇది ఎక్స్ ప్లస్, దీన్ని మనం ఇంకా డీటెయిల్గా మనము ఎక్స్ ప్లస్ వై పవర్ 5ని ఎక్స్పాన్షన్ చూడొచ్చు. అది ఎలా అంటే ఈ ఎక్స్ ప్లస్ వై పవర్ 5 తీసుకుంటా, ఎక్స్ ప్లస్ వై పవర్ 5 తీసుకొని దీనిలో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, బయటికి ఎక్స్ పవర్ 5 బయటకు వస్తుంది. దేర్ ఫోర్ ఎక్స్ పవర్ 5 ఇంటూ ఏమొస్తుంది, ఇది 1 ప్లస్ వై బై ఎక్స్ పవర్ 5. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ తీసుకుంటా 1 ప్లస్ వై బై ఎక్స్ పవర్ 5 తీసుకుంటా. సో దీన్ని ఇంతకుముందు చూసినాము ఏంటి, 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్, 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్, 1 ప్లస్ NC0 ఎక్స్, NC0 ప్లస్ NC1 ఎక్స్ ఎట్సెట్రా. కాబట్టి ఇది NC0 ప్లస్ NC1 ఎక్స్, ఎక్స్ అంటే ఎంత, వై బై ఎక్స్ ఉంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇలా వస్తుంది. సారీ, ఇక్కడ ఎన్ ప్లేస్లో 5 ఉంది కదా. అయితే మనము దీన్ని పాస్కల్, ఓకే మనకు పని చేద్దాం, దీన్ని మనం పాస్కల్ ట్రయాంగిల్ నుండి మనం ఎక్స్పాన్షన్ చేయాలి. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ పవర్ 5. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినాము కోఎఫిషియంట్స్ ఏమవుతాయి, పవర్ 5 ఉంటే 1 5 10 10 5 1, 1 5 10 10 5 1, 1 5 10 10 5 1 ఇది రాసేయండి ఫస్ట్. సో తర్వాత ఏమవుతుంది, ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఏం చేయండి 5 ఇంటూ ఇక్కడ వై బై ఎక్స్, ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ కావాలంటే ఇది రాయొచ్చు, 1 ఉంది కదా ఇక్కడ, 1 ఇంటూ వై బై ఎక్స్ పవర్ 0 ప్లస్ 5 ఇంటూ వై బై ఎక్స్ పవర్ 1 ప్లస్ 10 ఇంటూ y by x power 2 plus 10 into y by x power 3 plus 5 into y by x power 4 plus 1 into y by x power 5 ఇలా రాయొచ్చు. అంటే ఏం చేయండి, ఇక్కడ 1 ప్లస్ వై బై ఎక్స్ పవర్ 5 ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ 5 ఉన్నప్పుడు కోఎఫిషియంట్ పాస్కల్ ట్రయాంగిల్ నుండి తెలుసు, 1 5 10 10 5 1. ఫస్ట్ ఇవి రాయండి. రాసిన తర్వాత ఇక్కడ వై బై ఎక్స్ ఈ వేరియబుల్ ఉంది కదా, దీన్ని y by x పవర్ 0, y by x పవర్ 1, y by x పవర్ 2, y by x పవర్ 3, y by x పవర్ 4, y by x పవర్ 5 ఇది రాయండి. కానీ మనకి కావాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ వై పవర్ 5 ఎక్స్పాన్షన్. అంటే దీనికి ఏం చేయాలి, దేంతో మల్టిప్లై చేయాలి, ఎక్స్ పవర్ 5తో మల్టిప్లై చేయాలి. కాబట్టి మనకు ఎక్స్ ప్లస్ వై పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ పవర్ 5 ఇంటూ 1 ప్లస్ వై బై ఎక్స్ పవర్ 5. అంటే మొత్తాన్ని ఎక్స్ పవర్ 5తో మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి ఎక్స్ పవర్ 5 ఇంటూ ఇది ఏమవుతుంది 1 అవుతుంది, ఇది 5 వై బై ఎక్స్ అవుతుంది, 10 వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇది ఏమవుతుంది 10 వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇది 5 వై పవర్ 4 బై ఎక్స్ పవర్ 4,
ఇదేమవుతుంది వై పవర్ 5/x⁴ ఇలా వస్తుంది. ఇప్పుడు మనము x⁴ లోపల తీసుకెళ్తే ఏమవుతుంది, ఇక్కడ x⁴, ఇక్కడ ఏమవుతుంది 5 ఇంటూ y ఇంటూ x⁴ అవుతుంది, ప్లస్ 10 ఇంటూ y² ఇంటూ ఇక్కడ x⁴ అవుతుంది, ప్లస్ 10 ఇంటూ y³ ఇంటూ ఇక్కడ x² అవుతుంది, ప్లస్ 5 ఇంటూ y⁴ ఇంటూ x అవుతుంది, ప్లస్ ఇక్కడ x⁴ క్యాన్సిల్ అవుతుంది, y⁴ అవుతుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే మనం మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 +